త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. లేచి తన ప్రాణము కాపాడుకున్నటకే పోయి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేశాను. అతడు బదిరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ఆగుతాం. ఈ 19వ అధ్యాయం చరిత్ర గ్రంథమైన రాజుల గ్రంథంలో రికార్డ్ చేయబడిన ఈ యొక్క పుస్తకాన్ని మనకు కదిపితే చాలా చిన్న మినిస్ట్రీ చేసిన ఒక రెబల్ ప్రాఫిట్ ఉంటాడు అక్కడ. ఆయనే ఏలియా గారు. 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 19వ అధ్యాయంతో ఆయన మినిస్ట్రీ అయిపోతుంది. చేసినది చిన్న మినిస్ట్రీ అయినా రాజులను సైతం గడగడలాడించిన గొప్ప ప్రవక్త. ఆయనకి పేర్లు ఇలా ఉన్నాయి, ట్యాగ్స్ ఇలా ఉన్నాయి. ఆయనకి సహనానికి మారు పేరు ఏలియా. నెక్స్ట్, సవాలకు నిలువెత్తు సాక్ష్యము ఏలియా. ఇంకా ప్రకృతిని దేవుని పక్షమున శాసించగలిగే మహామనుష్యుడు ఏలియా. 800 మంది దొంగ ప్రవక్తల్ని కర్మేలు పర్వతానికి దులుమాడేసి ఓపెన్ డిబేట్లో వాళ్ళని కడిగి పడేసి ప్రాణాలను తునప్రాయాలుగా తీసేసిన గొప్ప రెబల్ ప్రాఫిట్ ఏలియా. అలాంటి ఆయన జీవితంలో ఒక వైరాగ్యం వచ్చిందంట. అవకాశం లేదు కానీ చచ్చిపోదాం అనుకుంటున్నాడంట. అలా చనిపోలేక ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ప్రభా ప్రేయర్ చేస్తున్నాను, నా ప్రేయర్కి ఆన్సర్ చేయ ప్రభా, నాకు చచ్చిపోవాలని ఉంది, తీసుకెళ్ళిపోయి ఇంక నేను చాలు, నేను చేసిన మినిస్ట్రీ, నేను ఇంకెక్కువ చేయలేను అంటున్నాడు. సవాలుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడిన వాడు చనిపోతాను అంటున్నాడు. ఏంటి, ఏదో జరిగింది ఆయన లైఫ్లో. ఏం జరిగిందో తెలియాలంటే మన జీవితాలనే ఈ యొక్క పరిస్థితులను తీసుకొచ్చి వాక్యం అనే అద్దం దగ్గర పెడితే ఏలియా మనకు మ్యాచ్ అవుతాడు. సందర్భం కాకపోయినా నా లైఫ్కి కొంచెం ఓదార్పిచ్చే సందర్భం మా మేడం గారిని ఎదురుగా ఉన్నారు. నేను లైవ్లు ఇవన్నీ నేను చెప్పలేను, కానీ ఇది ఒక 1 ఇయర్లో నా దేవుడు నాకు చేసిన మేలు చేసిన కార్యానికి 1 ఇయర్ ఈడే. అందుకే మా డింపుల్ మేడం జీని పిలిచాను, మీ మధ్య కూర్చుంది. లైవ్లో నేను చెప్పను కనుక అయిన తర్వాత మాట్లాడతాం. సరే, జీవితంలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు మళ్ళీ తినేస్తాయి. బతకాలన్న ఆశ ఉంటుంది, వెనకాలే మరొకటి ఉంటుంది. ఎవరి కోసం బతకాలన్న నిరాశ ఉంటుంది. నెక్స్ట్, ఎంతో కొంతకాలం ఆరోగ్యం బాగు చేసుకుని బతకాలనిపిస్తుంది, మళ్ళీ అనిపిస్తుంది బతికి ఏం సాధిస్తాం అనిపిస్తుంది. ఇంకా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం, ఎన్ని చేసినా ఇంకా చేసేది ఏముందలే, ఒకరోజు చచ్చిపోవడమేగా అనిపిస్తుంది. ఈ బతుకని చిన్న జీవితంలో ఊగిసలాట మధ్య మనకు ఎదురయ్యే ప్రశ్నలు: దేని కొరకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, మళ్ళీ వెనకాలే బతకాలి. బతకాలన్న ఆశ, బతికితే ఏముందలే అన్న నిరాశ. నీలాంటి వాడికి నాలాంటి గాలి గొట్టంగాలికి ఇలాంటి ప్రశ్నలు వస్తే ఏలి అంతటి వాడికి కూడా నిరాశ వచ్చిందట. నిరాశ, నిస్పృహ, నిట్టూర్పు, భయంకరమైన ప్రశ్నలు. ఆ ప్రశ్నల వెనకాల చావే తీయగా ఉంటుందన్న ఒక ఆశ వెనకాల ఏలియా ప్రార్థన చేశాడు. ఒకవేళ నేను అడుగుతున్నాను, నీ పరిస్థితులు నీకు ఎదుర్కోవడం రాకపోతే,
నీ సమస్యలు నీకు ఎదుర్కోవడం రాకపోతే, ఇలాంటి ప్రశ్నలు నేను ఎద్దేవా చేస్తే దాన్ని ఏమన్నారు తెలుసా? అది ఒక రుగ్మత. రుగ్మత మీన్ డిసీజ్, రోగం. అది నీకు గంటకొకలాగా, రోజుకొకలాగా, వారానికి ఒకలాగా, ఎప్పుడు పడితే అప్పుడులాగా ఒక మారిపోతున్న ఒక నిలకడైన ఆలోచన నీకు ఉండట్లేదంటే నీకు రుగ్మత ఉంది, మానసిక రుగ్మత. ఆ రుగ్మత దగ్గర నీకు ప్రశ్నలకి సమాధానం దొరకని ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో నీకు అనిపించేది అవే సుఖం అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది మనిషికి. ఏమైంది ఈయన జీవితంలో? రాజుకి ఈయనకి పడింది ఓపెన్ డిబేట్. రాజు ఆహాబు, ఆ రాజుకు భార్య ఆ తిక్కలది. ఎవరు? చరిత్రలో ఎప్పుడు స్త్రీలను దేవుడు తిట్టినా, చరిత్రలో మరలా స్త్రీమూర్తుల్ని ఎప్పుడు తిట్టినా ఈవిడిని ఏరుగా సెపరేట్ చేసి పేరెత్తి మరీ తిడతాడు. ఎవరిని చెప్పండి? యెజబెల్. భయంకరమైనది. ఆ ఫారినర్స్కి ఏమైందో పిచ్చో, మరి లేకపోతే వాళ్ళకి ఏమైందో ఇంకా ఏమనుకోవాలో తెలియదు, కానీ ఈవిడ పేరెట్టుకుంటారండి చాలామంది. యెజబెల్ పేరెట్టుకుంటారు. అదో వైరాగ్యమో. ఆ పేరెత్తితేనే భయం. ఆవిడ చూస్తేనే, ఆవిడ ఆడదన్న పేరే కానీ అచ్చు మొగుడు కన్నా ఎక్కువండి. ఏలియాకి కౌరు పంపింది, భర్తతో చెప్పించింది. ఏంటి ఆయన ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు. 24 అవర్స్ రేపు ఈ టైం కల్లా ఏలియా గారు రేపు ఈ టైం కల్లా ఆయన్ని చంపేయకపోతే ఒట్టు అని వాళ్ళ ఆయనతో చెప్పించేసింది. ఏలియా గారు కంగారు అయిపోయాడు. సవాళ్ళకు మారుపేరైన వాడు, సహనానికి మారుపేడైన వాడు, ఇలాంటి వైరాగ్యం కలిగిన ప్రసంగాలు చేసిన వాడు చివరికి భయపడిపోయాడు. చచ్చిపోతాను అంటున్నాడు. అలా అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, ఇంకెందుకులేండి, ఇంకా చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది, ఇంకెందుకులేండి అంటే నేను అడుగుతున్నాను. ఇలాంటి రుగ్మత ఉంటే విను, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందో ఈ ఒక్క నేపథ్యం మనకు తెలియాలంటే త్వరగా ఒకసారి వెనక్కి వెళ్దాం. ఒకసారి 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 17వ అధ్యాయం మొదటి వచనం. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు యెహోవా అయిన యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారం అవునుగాక. ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని సెలవిచ్చిన. ఎవరికి? రాజుకి. ఎవరు? ఏలియా. ఇంకో మాట అందాం, ఎవరైనా పాస్టర్ గారు ఎవరికి చెప్తున్నాడు? రాజుగారికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వర్షం పడదని చెప్పాడు. ఇంటర్నల్ లింక్ ఏంటో తెలుసా? ఈ రాజును బాగోకపోతే వర్షం పడకపోవడం ఏంటి? మరలా నేను చెబుతున్నాను, సిస్టమ్ బాగోకపోతే, బాగా గవర్నమెంట్ సిస్టమ్ బాగోకపోతే యూనివర్సల్ సిస్టమ్ స్టక్ అయిపోతుంది, వర్షాలు పడవు. మీరు గమనిస్తారా? నేను మాట అనొచ్చలేదు కానీ నేను అంటున్నాను, ఏమైనా పర్లేదు నేను అంటున్నాను. కొన్ని ప్రభుత్వాలు వస్తే ఊర్లు మునిగిపోతాయి, కొన్ని ప్రభుత్వాలు వస్తే నదులు ఎండిపోతాయి. ఇంకెవరన్నా నన్ను అడగకండి, మీరే చెక్ చేసుకోండి. కొన్ని ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలకి వర్షాలకి ఉందరయ్యా సంబంధం ఉంది. పరిపాలన బట్టే పంటలు పండుతాయి, పరిపాలన బట్టే నదులు పారుతాయి, పరిపాలన బట్టే వర్షాలు పడతాయి. కొన్ని ప్రభుత్వాలను బట్టే ప్రకృతి స్పందిస్తుంది. అయితే వృష్టి అది ఏదో ఉందిగా, అనావృష్టి. దొరికితే తిండి ఎక్కువైపోయి చచ్చిపోయేలా ఉంటాం, లేకపోతే మొత్తానికి తిండి దొరకదు. ఏలియా చెప్పాడు, నువ్వు బాలేదు, నీ భార్య మాట మొత్తం విని నీ తుకలక పరిపాలన వలన దేశ ప్రజలు ఏడుస్తున్నారు. నీకు చెప్తాను, నీకు దేవుడు దెబ్బ గుర్తు రావాలి అంటే నేను మరలా చెప్తున్నాను, వర్షాలు పడవు. వర్షాలు పడకపోతే దేవుడు ఎలా గుర్తొస్తాడండి? వర్షాలు పడకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే కడుపులు నిండవు, కడుపులు నిండకపోతే దెబ్బకి దేవుడు గుర్తొస్తాడు. ఇప్పుడు కాదు కానీ ఈ ఎలక్షన్ కాకుండా అంతకుముందు ఎలక్షన్కి అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉల్లిపాయల కోసం డిబేట్స్ చేసేవారు ఎంపీలు. అక్కడ సెంట్రల్లో, స్టేట్లో ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభలో, ఆ సభల్లో, వర్షాకాలపు సభల్లో, శీతాకాలపు సభల్లో ఉల్లిపాయల ధరల కొరకు, నిత్యావసరాల ధరల కొరకు ఫైట్ చేసుకున్నారు. మీకు ఎంతమంది వీడియోస్ గుర్తున్నాయి లేదు? ఉల్లిపాయలు బంగారం దాచుకున్నట్టు బీరువాల్లో దాచుకున్నారు.
దాచుకోలేదు, టమాటాలు దాచారు, ఉల్లిపాయలు దాచుకున్నారు. డిబేట్ చేస్తున్నాడు. అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే అంటున్నాడు, ఏందయ్యా ఇదే కదా వాళ్ళ భాష, ఏందయ్యా వచ్చింది మీ ప్రభుత్వం వచ్చింది, నిత్యావసరాలు కూడా దొరకడం వచ్చే, కనీసం ప్రజలకు ఉల్లిపాయ దిగుబడి ఇవ్వలేకపోతున్నారు. ఏం ప్రభుత్వాలు అవి అంటే అప్పుడు ఆయన నిలబడ్డాడు, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే, ఏందయ్యా ఊరుగా కూర్చో అన్నాడు. ఏది చెప్తున్నావు, ఏంటి నువ్వే మీ ప్రభుత్వం వచ్చాక ఇవ్వలేదు కంటే అప్పుడు అన్నాడు, ఎందుకు ఇవ్వం మేము, ఇవ్వగలం. దేవుడు వర్షాలు కురిపించకపోతే మమ్మల్ని ఏం చేయమంటాడు? దెబ్బకి అసెంబ్లీలో ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? దేవుడు. గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్ అయినా ఎక్కడైనా ఏ సభ, పెద్దల సభ అయినా, ఉభయ సభ అయినా, స్టేట్ సభ అయినా, సెంట్రల్ సభ అయినా, ఏ పరిపాలన నడవాలన్నా వర్షాలు ఉండాలి. వర్షాలు లేకపోతే పంటలు పండవు, పంటలు లేకపోతే నిత్యావసరాలు దొరకవు, నిత్యావసరాలు దొరకకపోతే ఆర్థిక మాన్యము లోపాలు పడిపోతే ప్రభుత్వాలు తలక్రిందలు అయిపోతాయి. అందుకే ఏలియా ద్వారా సరిగ్గా సవాల్ చేసే ప్రసంగం చెప్పించాడు దేవుడు. వెళ్ళి చెప్పాడికి వర్షం పడదని చెప్పాడు, అయ్యా వర్షాలు పడవండి. కానీ గమ్మత్తేడు చెప్పిన, వర్షాలు పడకపోతే సామంతులకి నీళ్లు దొరకవు, వర్షాలు పడకపోతే సామాన్యులకి నీళ్లు దొరకవు. కానీ గుర్తుపెట్టుకో, నా సేవకుడైనా నీకు మాత్రం నీళ్ళు దొరుకుతాయి. అది కరువు దేశానికి వచ్చుగాక, కరువు ప్రాంతానికి వచ్చుగాక, కరువు ఈ సామంతులకు వచ్చుగాక, కరువు నా బిడ్డలకు రాదుగాక. బైబిల్లో వాగ్దానం అంతా మీరు నమ్ముతారా? బలంగా నమ్మండి. సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చనిపోతాయేమో కానీ నా పిల్లలకు, యెహోవా నమ్ముకున్న నా పిల్లలైన వారికి ఆకలి దప్పులున్నా చనిపోరు. ఆకలి వాళ్ళు ఆయన ఆకలితో చనిపోయిన రికార్డ్స్ బైబిల్లో లేవండి, మీరు చదవండి కావాలంటే. ఆలస్యం అవ్వచ్చు అన్నం దొరకడం, ఆలస్యం అవ్వచ్చు గుప్పడి మెతుకులు దొరకడం, కానీ పక్కా నీకు భోజనం పెట్టే దేవుడు. గుర్తుపెట్టుకో. సింహాలైన ఆకలితో చచ్చిపోతే డొక్కలెండిపోయి, కానీ నా పిల్లల్ని సింహపు పిల్లల కన్నా గొప్ప పిల్లలు నా పిల్లలు అన్నాడు ఆయన. ఏలియా పలానా దగ్గరికి వెళ్ళు, ఒక చిన్న పిల్లకాల వస్తుంటుంది, ఆ మెయిన్ లైన్ ఏదైతే ఉందో దాని నుంచి వాగుంది, అక్కడికి వెళ్ళు, నీకు ఉదయం సాయంకాలం వేళ క్యారేజీ పంపిస్తానన్నాడు. క్యారేజీ ఎవరు తెస్తారండి కరువు టైంలో? కరువు టైంలో ఎవరినైనా క్యారేజీ పట్టుకెళ్ళమంటే తినగా తెస్తారా? అన్నీ దొరికే టైంలో జొమాటో ఎవరో తెత్తలేదు. చూస్తున్నారు లేదు వీడియోలు చూస్తున్నారా? మరి అది జొమాటోని పడగొట్టాలని చేస్తారో నిజంగా జొమాటో వాళ్ళు చేస్తారో నాకైతే తెలియదు. కానీ ఒక వీడియో అయితే జొమాటో సంబంధించిన ఒక టీ షర్ట్ వేసుకుని ఆయన ఏం చేశాడండి, ఆ పెట్లో స్పూను, ఈ పెట్లో ఒక స్పూను, ఆ అన్ని బాక్స్లో ఒక స్పూన్ తినేసి అదే స్పూన్తో అలా సర్దేసి మళ్ళీ ఆ బాక్స్ బిగించి తెచ్చేస్తే ఎంత టేస్ట్గా ఉన్నాయో అని తినేస్తున్నారు. మనుషులు గుర్తుపెట్టుకోండి, సమస్యలు వచ్చినప్పుడు ఎంత నిజాయితీ అయినా వదిలేస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తు అనుభవాల్లో ఏలియా మనకు కనబడుతున్నాడు. చూడండి, ఆ శ్రమల కాలంలో తండ్రి అయిన దేవుని మీద ఆనుకున్న గొప్ప ప్రవక్త ఏలియా వెళ్ళాడు. వాగు నీరు వస్తుంది, తిన్నాడు. కాకోలం చేత పంపిస్తున్నాడు దేవుడు, కాకోలం చేత. మనుషులతో ఎందుకు పంపించడంటే, మనుషులు అయితే కరువు టైంలో తినేసి ఎరా తినేసావేంద్రా అని ఏలి అడిగితే ఒక నైస్ ఆన్సర్ చెప్తాడు పెదరాయుడు తీర్పులో, ఆకలేసిందయ్యా అంట. తప్పు లేదురా, తప్పు లేదు ప్రభు. ఇంకేమంటామండి, ఆకలేసి తినే అంటే ఏమన్నా అంటామండి? అలాంటి సాకులు చెప్తాం మనం. అందుకే ఏలియాకి దేవుడు ఎవరితో పంపాడంటే కాకోలంతో పంపాడు. మరి ఎలా తెచ్చాయో నాకు ఇటు అర్థమవుతుంది. కానండి, ఎవరన్నా ఒక మంచి పిక్చర్ చేసి అలాంటి వీడియో డిజైన్ చేస్తే బాగుండండి. అలా ఫ్లైట్లో తెచ్చి అలాగ అయ్యగారికి ఇచ్చేసి చక్కగా ఇచ్చేసి ఆ రొట్టె మాంసం మరి సరిగ్గా దొరికే టైంకి మరి ఎక్కడ తెచ్చేయంటో తెచ్చేసి ఇచ్చేసేవారు. చక్కగా తినేసాడు. నెక్స్ట్ దేవుడు పిలిచాడు, ఏలియా నీకు విషయం చెప్తున్నాను, షెల్టర్ మార్చేస్తున్నాను అన్నాడు. నది ఎండిపోయింది, పరిస్థితులు మారిపోయాయి, షెల్టర్ మారుస్తున్నాను. ఇప్పుడు నీకు షెల్టర్ నేను ఎక్కడికి పంపిస్తున్నానంటే ఖాళీ చేతులు ఉన్న ఇంటికి, ఖాళీ కిచెన్ ఉన్న ఇంటికి, ఖాళీ కొడుపులున్న ఇంటికి, దిక్కుమాలిన ఇంటికి, ఎదవరాల ఇంటికి వెళ్తావా? మారు మాట మాట్లాడకుండా వెళ్తానన్నాడు. మనమైతే ఏమన్నా తెలుసా, ప్రభు కక్క ముక్క రొట్టె ఎట్టి సడన్గా పైగా పేదవాళ్ళ ఇంటికి ఎదవరాల ఇంటికి వెళ్ళమంటున్నావేంటి ప్రభు? ఎంత ఫీల్ అయిపోతామండి. కొంతమంది ఉన్నారులేండి, అందరు కాదు, నేను అందరిని అంటలేదు, అర్థం చేసుకోండి. కొంతమంది ఉన్నారు, ఈ మధ్య తగ్గారు, కొంచెం సిగ్గేసి. అప్పటి కాలంలో ఏమన్నవారు తెలుసా, ఏ అమ్మా
కోడికూర వండాలని తెలదా నీకు అయ్యగారు వచ్చినప్పుడు అన్నారు. అయ్యగారు వస్తే కోడి మాయమైపోవాలి ఎక్కడ. పెట్టి గుడ్లు పెట్టేదాన్ని మాయం చేసేవారండి, పెరిగేదాన్ని మాయం చేసేవారండి. ఏలి ఎలాంటోడో చూడండి, పెడితే మాంసం తింటాడు, పెడితే గంజి తాగుతాడు, ఎక్కడ ఎలా ఉంటే అక్కడ అలా తగ్గిపోతాడు. ఆయన గొంతమ్మ కోరికలు కోరే సేవకుడు కాదు. ఈ మధ్య సిగ్గుమాలిన సేవకులు, నేను అందరిని అంటలేదు, కొందరిని సేవకులు అంటే నాకు గౌరవం. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, పేదలను ఎక్కిరించేలా 5 స్టార్ హోటల్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతారు. అంటే మీరు అంత రిచ్ ఫుడ్ తింటున్నారు, మేము తినలేమనా? దేనికి సంకేతం అది? 5 స్టార్ హోటల్ ముందు నిలబడి ఫోటోలు తీసుకోవడం, ఫ్యామిలీ ఫోటోలు తీసుకోవడం, ఫ్లైట్ ఎక్కే ముందు, ఫ్లైట్ దిగే ముందు, ఇవన్నీ దేనికి సంకేతం? ఏలి అని చూడండి, చి అంటాడు దేవుడు. దేవుడు ఏది తాగమంటే, ఎదవరాలు ఇంటికి వెళ్ళమంటే వెళతాడు, ఆహాబు ఇంటికి వెళ్ళమంటే వెళతాడు, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు. నమ్మకమైన సేవకుడు నమ్మకంగా సేవ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాడు, మాట్లాడుతుండగా ఒక ఆవిడ కనిపించింది. ఆవిడ అన్నది, మీకు తెలుసు ఈ సందర్భం, సీదోను పట్టణ సంబంధి అయిన సారెపతను ఊరికి పోయినప్పుడు అక్కడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ నిన్ను పోషించుటకే ఒక విధవరాండ్లే భయంకరమైన కరువులో ఇప్పుడు సర్వీస్ చేయడానికి దేవుడిని ఎవరిని ఏర్పరచాడట? విధవరాలు ఏం సర్వీస్ చేస్తుందండి? దేవుడి కార్యాలు అలాగ ఉంటాయి, చేస్తుంది. వెళ్ళాడు, వచ్చాడు, మాట్లాడుతున్నాడు. అమ్మా నీకు విషయం చెప్తున్నాను, నీళ్ళు ఏమైనా ఉంటుంది, తినడానికి ఏమైనా ఉంటాయి అంటే, ఏముంది ఆవిడ పరిస్థితి గొడ్డుబారిపోయింది. ఆ పరిస్థితి మీకు తెలియాలి, కొంచెం నేపథ్యం తెలియాలి. ఏం జరిగిందంటే, దేశానికి కరువు వచ్చిందయ్యా. కరువు వచ్చినది, దేశానికి కరువు వచ్చినప్పుడు దేవుని పిల్లైన మా ఇంటికి కూడా కరువు వచ్చింది. సూత్రం మర్చిపోకండి, కరోనా క్రైస్తవులకు వస్తుంది, బయట వాళ్ళకి వస్తుంది, కానీ క్రైస్తవులు దేవుణ్ణి చూడాలి, గుర్తుపెట్టుకోండి. ఆకలి బయట వాళ్ళకి వేస్తుంది, మనకి వేస్తుంది, కరువు అందరికీ వస్తుంది. కరువు వచ్చింది, రోగం వచ్చింది, చావు వచ్చింది, అన్ని సమస్యలు వచ్చాయి. గమనించండి, ఆ కరువు, ఒంటరితనం, విధవరాలతనం అన్నీ వచ్చినప్పుడు ఆ ఇంటికి యెహోవా సన్నిధి కూడా వచ్చింది. యెహోవా సన్నిధి ఊరకే రాదండి, గుర్తుపెట్టుకోండి. సమస్యలు సుడిగుండంలో ఉన్నప్పుడే యోబుని దర్శించింది, సమస్యలు సుడిగుండంలో ఉన్నప్పుడే లేయమ్మను పలకరించింది, సమస్యల్లో ఎడారిలో కొట్టుకుపోతున్నప్పుడే ఆగర్ని పట్టుకుంది, శారమ్మతో మాట్లాడింది, అన్నాతో మాట్లాడింది. మీరు ఏ సమస్యలైనా చూడండి, సమస్యల్లో ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. వినగలిగే చెవి నీకు ఉండాలి, గుర్తుపెట్టుకో. అది విండో నీకు రావాలి. ఏలియా దగ్గరికి ఈ తల్లి చెప్తుంది, సమస్యలని చెప్తుంది. ఈమె చెబుతున్నప్పుడు దేవుడు ఆమెకు దగ్గరికి పంపించాడు. ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఎవరు? ఏలియాయే దేవుని సన్నిధి. ఏలియా దేవునికి ప్రతినిధి వెళ్ళాడు. ఆశ్చర్యకరమైన మాట, ఈమెను గూర్చి క్రొత్త నిబంధనలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎత్తాడు. ఆ దేశంలో చాలామంది విధవరాళ్ళు ఉన్నారంట, కానీ దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదట, ఈవిడ దగ్గరికి వెళ్ళాడట. ఎందుకు ఈవిడ దగ్గరికి వెళ్ళాడు? చాలామంది విధవరాళ్ళు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, కరువు ఉన్నవారు ఉన్నారు, అందరూ ఉన్నా ఎవరింటికి వెళ్ళాడు దేవుడు? ఈవిడింటికి ఎందుకు వెళ్ళాడంటే, నిజాయితీగా కష్టాల్లో, శ్రమల్లో కూడా ఉంటుంది గనకే దేవుడు వెళ్ళాడు. మనం శ్రమలు ఉంటే నిజాయితీని వదిలేమా? ఆ మొదలే లేదు. వచ్చినది ఆయన ప్రవక్తని, దైవజనుడిని నమ్మి, ఆ నమ్మిన తర్వాత ఒక విషయం చెప్పింది. ఆ విషయం ఏమని చెప్పిందంటే, అయ్యా మీకు విషయం చెప్పాలి, మా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నాకు అర్థమైపోయింది అయ్యా, నాకు ఒక్కగానొక బిడ్డ ఉన్నాడు, చచ్చిపోతాడు. ఆ చావు ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది. ఆడి కేకలేస్తున్నాడు, ఆ కేకలు ఆకలి కేకలు కాదు, అవి చావుతో ముడిపడిన ఆకలి కేకలు. వాడు చనిపోతాడని నాకు తెలుసు, నేను చనిపోతానని నాకు తెలుసు. నా బిడ్డ అలా ఆకలేస్తూ చనిపోకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఇల్లంతా ఎతికాను, తొట్టులో గుప్పెడు పిండి దొరికింది, ఇల్లంతా ఎతికాను, బుడ్డెలో కొంచెం నూనె దొరికింది. నేను డిసైడ్ అయ్యాను, ఇక ఎలాగూ చనిపోతాను కనుక నా బిడ్డకి ఒక్క రోటీ చేసి వాడికి పెట్టి అది తినేసి చచ్చిపోదాం, చివరగా గుప్పెడు మెతుకులు పెడదామని ఇదిగో ఆ రొట్టె కాల్చడానికి అడవికి వచ్చి ఈ కట్టెలు ఏరుతున్నాను. ఈ టైంలో మీరు వచ్చి నన్ను తినడానికి ఏమన్నా అడుగుతున్నారు. పరిస్థితి ఇదయ్యా, ఇప్పుడు మీరు ఏ నిర్ణయం చెప్పినా నేను మీకు భోజనం పెడతానని ఓపెన్గా నిజం చెప్పేసి చూడండి. అదే కరువు టైంలో ఎవరైనా మన ఇంటికి వస్తే ఏమంటాం చెప్పండి? సిగ్గు లేకుండా చెప్పండి, ఏమంటాం? కరువు లేదు, పాడి లేదు. ఈ టైంలో ఏ అపార్ట్మెంట్లోనో, పక్కింట్లోనో, పక్కోళ్ళు ఎవరైనా మనల్ని అడిగితే మంచి గుమగుమలు వస్తుందో, ఏం కూర అని అడిగితే మీరు కూర ఏంటో చెబుతారా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను.
సారే కాస్తాం అన్నారు. మాంసం వండుకుంటే చెప్పరు తెలుసా, మంచి బిర్యానీ వండుకుంటే చెప్పరు. వాళ్ళు అడగరు, చేయరు, ముందే చెప్పేస్తారు. సారీ కొంచెం అలా స్మెల్ అంతే, ఫ్లేవరు ఒట్టి సార్, మళ్ళీ ఒకసారి అంటే అడుగుతారని. అబద్ధాలు ఆడదు. తన ఇబ్బందులున్నా సమస్యలున్నా వచ్చినవాడు దేవుని ప్రతినిధి అని తెలుసు కనుకే నిజం చెప్పేసి ఒక మాట అంది, నా లేమిలో ఉన్నా నీకు ఆకలేస్తుందంటే మేము తినడం అన్నా ఆగిపోయి చచ్చిపోతాం, కానీ నీకు పెట్టాలనుకున్నది మేము పెట్టేస్తాం. అది దేవునికి నచ్చింది. సమస్యల్లో ఉన్న ఎదుటోళ్ళకి గుప్పులు ఇప్పుతున్నారు చూసారా, అది నచ్చింది. అమ్మా నీకేం కాదు, నీకు ఒక మిరాకిల్ చేస్తాను. ఆ మిరాకిల్ ఏంటో తెలుసా, నీ తొట్టులో పిండే అవ్వదు, నీ బుడ్లో నూనె తగ్గదు, నువ్వు వెళ్ళు మొదట నాకు పెట్టాడు, అవలేదు పిండి. సుమారు కరువు తగ్గిపోయేంత వరకు 3.5 సంవత్సరాలు ఆమె కిచెన్లో ఎవ్రీడే వండర్ జరుగుతుంది. పిండి అలా తీస్తుంది, తగ్గట్లేదు. నూనె అలా ఉంచుతుంది, తగ్గట్లేదు. నూనెలాగా ఉంది, పిండిలాగా ఉంది. అద్భుతాలు అనుభవించగలిగే కళ్ళు దేవుడు ఆమెకి ఇచ్చాడు. మనకైతే మన ఇంట్లోనే అద్భుతం జరిగింది అనుకోండి, పిండి ఎలా తీసి నిన్న పిండి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, పిండి డబ్బా అక్కడ పడేసి కనబడతారా? నూనె ఇలా వచ్చినట్టు నూనె అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు, బాటలు తిరిగే దయ్యబడేయిందంటాం మనం. మన కళ్ళు ఎలాంటి తెలుసా, మనకు అద్భుతాలు దేవుడు చేసిన అనుభవించడం మనకి రాదు. మనకి దేవుని కార్యాలు చూడడం రాదు. ఆమె దేవుని కార్యాలు చూస్తుంది, విశ్వసిస్తుంది, అనుభవిస్తుంది. అందరికీ కరువు వచ్చింది, మా ఇంటికి కరువు రాలేదు. అందరికీ పేదరికం వచ్చింది, మా ఇంటికి పేదరికం వచ్చినా ఆకలి చావులు రాలేదు. నా దేవుడు తన సన్నిధి నా యొద్దకు పంపాడు, తన సన్నిధిని ఏలియాని పంపాడు. అద్భుతాలు జరిగిపోయాయి. క్వైట్ ఆపోజిట్ కార్యం జరిగింది. కొంత టైంకి, కొన్ని గంటలు, కొన్ని పూటల వ్యవధిలో ఆ కొడుకు చచ్చిపోయాడు. ఇక్కడ లేదు కానీ సందర్భం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆకలితో ఉండి సడన్గా తిన్నాం అనుకోండి, సంథింగ్ ఏదో జరిగిపోద్దండి. మీరు మాట్లాడితే నేను తిన్ను, నేను ఉండను అంటే ఏదో లోపల అంటిపోద్ది. నాకు మొన్న ఏదైనా అంటిపోద్ది అంటే లోపల పేగులు అంటిపోతాయి తెలుసా. తినేయండి, కక్క ముక్కు డొక్క, కనీసం నీళ్ళన్నా తాగండి ఆ టైంకి. నేను తిన్నంటే తినకపోతే అంటిపోద్ది లోపల. పొట్టి శ్రీరాములు గారు ఆయన బయోగ్రఫీ మీరు చదివారా? చాలా లాంగ్ టైం మన రాష్ట్రం కొరకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్షలో చచ్చిపోలేదండి, నిరాహార దీక్ష ఎరమించుకుంటున్నాడని కొంచెం లిక్విడ్స్ తీసుకుంటున్న టైంలో, ఆహారం వెళుతున్న టైంలో చచ్చిపోయాడు. మన బాడీకి ఉండే తత్వం ఏంటి తెలుసా, ఆకలితో ఉండి సడన్గా మళ్ళీ మనం ఏదో ఒక పదార్థం పడేసాం అనుకోండి, అది జటిలంగా తయారవుతుంది, ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది. బహుశా నేను అనుకుంటాను, ఎప్పటివరకు ఆకలితున్నారు, సడన్గా భోజనం చేయ, మరి ఏమన్నా ఎకటించిందో ఏంటి నాకు తెలియదు, కానీ మొత్తం మీద అబ్బాయి చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఆవిడ అందే, అయ్యా మీకు విషయం చెప్తున్నాను, నువ్వు మా ఇంటికి వచ్చావు, దేవుని సన్నది అనుకున్నాను. నువ్వు మా ఇంటికి వచ్చావు, దేవుని కార్యం అనుకున్నాను. మా ఇంటికి వచ్చావు, గొప్ప కార్యం అనుకున్నాను. కానీ మా ఇంటికి వచ్చావు, నీ అడుగెట్టో, మా కొడుకు చచ్చిపోయాడు. జనాలు ఎలాంటి చెప్పండి, అప్పుడే పొగుడుతారు చెప్పండి, అప్పుడే తిడతారు. అప్పటి వరకు ఏలియాకి ఎంత బాగా చేసిన ఈవిడేమందో తెలుసా, నీ వచ్చాక నా పాపాలు నాకు జ్ఞప్తికి చేసావో ఏంటో నాకు తెలియదు, నీ అడుగెట్టాకే నా కొడుకు చచ్చిపోయాడు అంతే. అందితే జుట్టు చెప్పండి, అందకపోతే కాళ్ళు. అరే ఇప్పటివరకు చాలా భక్తిగా ఉందంటే, సమస్య ఏం చేస్తుంది తెలుసా, మనిషిని లూజ్ చేస్తుంది. అందుకే సామెతలు ఏమంటాడంటే, శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని వారైపోతారు. చేతగాని మాటలు నోటంట వస్తాయి. ఇక్కడ అదే జరుగుతుంది. ఆమె ఈ సమస్య వరకు బాగా ఎదుర్కొంది. తన కొడుకు అనే చావనే శ్రమ వచ్చే సమయానికి ఆమె ఎదుర్కోలేకపోయింది, తట్టుకోలేకపోయింది, భరించలేకపోయింది. ఏలియనంత మాట అనేసింది దేవుడు. ఏలి ఏమనలేదు, అర్థం చేసుకున్నాడు. మా కొడుకు అక్కడ వెళ్ళాడు, హగ్ చేసుకున్నాడు. కొడుకుకి ఆ హగ్ చేసుకుని దేవుడికి ప్రేయర్ చేశాడు. ఆ అబ్బాయి లేచి కూర్చున్నాడు. గొప్ప కార్యం జరిగింది. ఇంకా కార్యాలు, రకరకాల కార్యాలు జరిగాయి. ఆ కర్మీలు పర్వతం దగ్గరికి పోయి 400 + 400 800 మంది అస్సేరు దేవత ప్రవక్తల్ని చంపించేశాడు. ఇవన్నీ ఎవరి లైఫ్లో జరుగుతున్న అద్భుతాలండి? ఏలియా లైఫ్లో జరుగుతున్న అద్భుతాలు.
నేను ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏలియా లైఫ్లో 400 800 మందిని చంపేశాడు. 800 మందిని చంపి చూస్తుండగా ఆకాశం నుండి అగ్ని గంధకాలు దించి యెహోవాయే నిజ దేవుడని ప్రజల మధ్య ప్రకటించేశాడు. ఎన్ని కార్యక్రమాలు చేశాడండి ఏలియా జీవితంలో. అద్భుతాలు మీరు చూడండి. వర్షం దగ్గరికి వెళ్ళి వర్షం ఆగిపోమంటే వర్షం ఆగిపోయింది. ఆ ఇంటికి వెళ్ళి కరువు ఆగిపోమంటే ఆ కరువు ఆగిపోయింది. ఆ పిండిలో, ఆ తొట్టులోని పిండి అభివృద్ధి పొందింది. ఆమె ఇంటికి వెళ్ళి తన కొడుకు చనిపోతే ఆ కొడుకు బ్రతుకున్న గాకంటే ఆ కొడుకు బ్రతికేశాడు. ఏలియా ప్రవక్తలు, ఏలియా పక్షానున్న దేవుడు గొప్పవాడా, ఏలియా పక్షానున్న దేవుడు గొప్పవాడా, లేదా ఆసేరు ప్రవక్త, ఆహాబు ప్రవక్తలు గొప్పవారా? దేవుడా, ఈరోజు డిబేట్లో తేలిపోవాలంటే నీవే, నీ పరిచర్య గొప్పది, నీ అనుకున్న దేవుడైనా నేనే గొప్పవాడిని అన్నట్టుగా దేవుడు 400 మంది ప్రవక్తలను అక్కడికక్కడే దులుమాడేసేంత అధికారం ఏలియాకి ఇచ్చాడు. ఇన్ని అద్భుతాలు చూశాడండి ఏలియా గారు. ఇన్ని అద్భుతాలు చూసిన ఏలియా గారు, ఇంత చక్కటి అద్భుతాలు అనుభవించిన ఏలియా గారు సడన్గా ఏమైంది? స్నేహితులను వదిలేశాడు, దాసులను వదిలేశాడు, అయిన వారిని వదిలేశాడు, అందరినీ పక్కన పెట్టేశాడు. ఏమైంది? ఒక వైరాగ్యం వచ్చింది, ఒక నిట్టూర్పు వచ్చింది, ఒక రుగ్మత వచ్చింది. ఆ రుగ్మత ఏంటో తెలుసా? భయం వచ్చింది. ఆ భయం ఏం వచ్చిందంటే, అయ్యా మీకు విషయం చెప్తున్నానయ్యా, ఇక నాతో ఎవరు రాకండి, ఇక నేను చనిపోతాను దేవా, నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను తీసేసుకో. ఆకాశాన్ని ఆపేసినోడు, చావునికి వాయిదా వేసినోడు, పేదరికంలో అద్భుతాలు చేసినాడు, ఇన్ని అద్భుతాలు చేసిన వాడు సడన్గా ఎంతకింత భయపడిపోతున్నాడు. ఎప్పుడు మనం భయపడిపోతాం తెలుసా? ఇప్పుడు భయాన్ని ఇప్పుడే ఈ కళ్ళతో చూడడం మనం స్టార్ట్ చేస్తే భయపడిపోతాం. శ్రమను చూడడం నేర్చుకోండి. ఇప్పుడు శ్రమను ఇప్పటికిప్పుడే మనం చూడడం ప్రారంభిస్తే భయపడిపోతే ఈ శ్రమ మనల్ని భయపెడుతుంది. ఈ శ్రమను కూడా ధైర్యంగా మనం ఎదుర్కోవాలంటే సూత్రం ఉంది. ఈరోజు శ్రమలో నిలబడిన మనం వెనక్కి చూడాలి. ఆ రోజు నా ద్వారా వర్షాన్ని ఆపేసిన దేవుడు ఈరోజు వీళ్ళ గాలి మాట్లాడి నన్ను చంపేస్తాను అంటున్నాడు. వీళ్ళ చావు నాపలేడా? గతాన్ని చూసి చెప్పండి, వర్తమానంలో ధైర్యం తెచ్చుకోవడమే విశ్వాసము. గుర్తుపెట్టుకోండి. నా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. చనిపోయిన బిడ్డను బతికించిన దేవుడు రేపొద్దున వీడు చంపితే నన్ను మళ్ళీ బతికించడా? అంటే గతంలో దేవుడు ఎప్పటి వరకు నాకు ఎన్నో అద్భుతాలు చేసుంటాడు. ఆ అద్భుతాలు చేసినప్పుడు అవి జ్ఞాపకం చేసుకుని ఆ రోజు అద్భుతాలు చేసిన దేవుడు చెప్పండి, ఈ శ్రమలో కూడా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడని ఎవడైతే నమ్మగలుగుతారో వాళ్ళే ధైర్యంగా ఉండరు. ఏలియా గారికి ఏమైందో తెలుసా? శ్రమ దినాన్న కృంగాడు. చెప్పండి, చేతగానోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. శ్రమ దినాన్ని కృంగిపోతే ఏలియా అయినా, నువ్వైనా, నేనైనా శ్రమ దినాన్ని కృంగిపోతే చేతగానోళ్ళం అయిపోతాం. ఏలియంతా ప్రవక్త సవాలుకి మారిపోయారు. ఆయన నిలబడితే ఎవరైనా సరే యెహోవాని మొక్కాల్సినంత గంభీరమైన ప్రసంగికుడు. ఆయనేంటి ఇలా మాట్లాడడం? కర్మేలు పర్వతానికే చెమట పట్టించిన మహావీరుడు సూర్యుడు ఎందుకింత భయపడుతున్నాడంటే గతము టెన్షన్లో బహుశా జ్ఞాపకం చేసుకోవడం మానేశాడు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు చూడండి. 19వ అధ్యాయం ముగించేద్దాం. 19వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అంత అరణ్యంలోనికి పోయి చూసారు అలా కంపేర్ చేసుకొచ్చండి. నా పితరుల కంటే ఎక్కువ వాడిని కాదు, అలా ఎక్కువ వాడిని కాదు, ఒకవేళ తగ్గించుకోవడానికి చేసుకుంటే పర్లేదు, కానీ ఇంక నాకు సేవే వద్దన్నట్టు మాట్లాడుతున్నారు చూడండి. ఎందుకు ఏలియా సేవనే బాగా చిన్న మినిస్ట్రీ 17, 18, 19 ఈ చిన్న అధ్యాయంలో ఒక గంభీరమైన మినిస్ట్రీ, చిన్న మినిస్ట్రీగా ఒక గంభీరమైన మినిస్ట్రీని చేసిన ఈయన ఎందుకు ఇలా తన మినిస్ట్రీని పాడు చేసుకుంటున్నాడు? భయం, రుగ్మత. ఆ రుగ్మతే తన మినిస్ట్రీని పాడు చేసింది. సంసారాలు పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ భయాలు. మీ ఆరోగ్యాలు పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మీ భయాలు, మీ రుగ్మతలు. కొన్నిసార్లు మన జీవితంలో చావే సుఖంగా ఎందుకు అనిపిస్తుంది తెలుసా? భయాలు.
ఏలీ గారి జీవితంలో ఎందుకు తన మినిస్ట్రీ పాడైపోయిందంటే కారణం ఇదే. ఆయనకు రుగ్మత వచ్చింది, బాధ వచ్చింది, ఏడుస్తున్నాడు, బాధపడిపోతున్నాడు. దేవా నన్ను తీసుకెళ్ళిపో అంటే దేవదూతను పంపాడు. దేవదూత తట్టి లేపి లే భోంచేయి అన్నది దేవదూత. అక్కడికి వచ్చి భోంచేయి అన్నదంటే ఈయన భోజనం చేయడం చెప్పండి మానేస్తాడు. నిద్రపోతున్నాడు, ఎక్కడో గృహంలో దాక్కుంటున్నాడు, ఎక్కడికో పోయి అక్కడెక్కడో ఉంటున్నాడు, నిద్రపోతున్నాడు. దేవుడు ఏలీ ఏంటి ఇలా అయిపోయాడని ఒక దృశ్యం చూపించాలనుకున్నాడు దేవుడు. ఏలియా ఇలా రా, నీతో కొంచెం నేను పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి పరిగెడుతున్నావు, ఎక్కడికి పరిగెడుతున్నావు? అయ్యా దేవా యెహోవా నీకు విషయం చెప్పాలి. యెహోవా కొరకు మహారోషము గలవాడిని నేను ఒక్కడినే మిగిలి ఉండగా నా ప్రాణము కూడా తీసుటకు ఆ యెజెబెలు ఆహాబు చూచున్నారు. నేను దానిని బట్టి పరుగులు చేస్తున్నాను. అందుకైనా నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా వైపున సంచరించగా బలమైన గాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలైన, శిలలు చిన్నాభిన్నములైన కానీ యెహోవా గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగను కానీ ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టను కానీ ఆ మెరుపునందును యెహోవా ప్రత్యక్షం కాలేదు. ప్రత్యక్షం కాలేనప్పుడు ఇన్ని ప్రోగ్రామ్స్ ఎందుకు? నా ప్రశ్న అర్థమవుతుందో లేదో? గాలి వచ్చిందట, గాలిలో ప్రత్యక్షం అవ్వలేదట. భూకంపం వచ్చిందట, భూకంపంలో ప్రత్యక్షం అవ్వలేదట. మెరుపు వచ్చిందట, మెరుపులో ప్రత్యక్షం. మరి ప్రత్యక్షం కాలేనప్పుడు ఎందుకు భూకంపం, ఎందుకు భయంకరమైన సుడిగాలి, ఎందుకు అంత పెద్ద మెరుపు? యెహోవా ప్రత్యక్షం కాడానికి కాదు, నీ కళ్ళు ప్రత్యేకముగా చూడాలని నీకు చూపిస్తున్నానని దేవుడే ఏలియాకు చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు? గాలి వేస్తుంది ఏలియా, ఆహాబు కౌరు పంపాడు నీకు, యెజెబెలు కౌరు పంపింది, రేపు ఈ టైంకి 24 గంటల్లో నీ గొంతులో ప్రాణం ఉండకుండా తీసేస్తానని వాళ్ళు సవాల్ చేశారుగా. నేను అడుగుతున్నాను, గాలినే శాసిస్తున్న వాడిని, గాలినే అదుపు చేస్తున్న వాడిని, గాలినే వికసింపజేస్తున్న వాడిని, గాలిని నేను స్పందింపజేస్తే వాళ్ళ గాలి మాటలు నెరవేరతాయా? ఏలియాకి చెప్పకపోయిన అద్భుతాన్ని బట్టి అర్థమైపోలేదు, ఎందుకంటే ఆయన ప్రవక్త. నీకు నాకు అంటే వివరణలు ఇవ్వాలి, కానీ కొన్ని విషయాలు ప్రవక్తలు చూసిన వెంటనే అంచనా వేసేయాలి, మర్మాలు వాళ్ళకి తెలిసిపోవాలి. ఏలియాకి తెలిసిపోవాలి. గాలి వేసింది, గాలితో ఎవరిని చూడాలి? గాలి ముందు ఆహాబ్ ఎంత, గాలి ముందు సుడిగాలి ముందు యెజెబెలు ఎంత, గడ్డి పరకలాంటిది ఎగిరిపోతే. గాలినే శాసిస్తున్న యెహోవా నా పక్షమునుండగా నేను ఎలా భయపడవలనని ఫస్ట్ పేజ్లో అనుకున్నాడు దేవుడు. గాలి వచ్చింది, వెళ్ళిపోయింది. అలాగే చూస్తున్నాడు ఎవరు? ఏలియా. నెక్స్ట్ మరలా కాళ్ళ కింద ఉన్న భూమి కదిలిపోయింది. ఆ భూమి ఒకేసారి పర్వతం కంపించింది, భూకంపం వచ్చింది. భూకంపం ముందు ఏలియాకి అర్థం అవ్వాలి, కిందనున్న భూమి కదిలితే ఆహాబు కోటంత, యెజెబెలు మాటంత. భూమిని శాసించగలగ యెహోవా అని నీ పక్షమునున్నాను ఏలియా అని సింబాలిక్గా ఏలియాకు చెప్తున్నా. ఏలియాకి మళ్ళీ అర్థం అవ్వలేదు. అలా చూస్తున్నాడు. మళ్ళీ దేవుడు మెరుపు పుట్టించాడు. మెరుపు ముందెంత? ఒక మెరుపు మెరిస్తే, నేను చదివినప్పుడు నాకు గుర్తుంది, ఒక మెరుపు మెరిస్తే కొన్ని నెలలు ఇండియాకి కరెంట్ ఇవ్వచ్చట. కొన్ని నెలలు అంత పవర్ ఉంటుందంట మెరుపులో. అలాంటి హై వోల్టేజ్ మెరుపు మెరిసినప్పుడు ఆ మెరుపు ముందు యెజెబెలు ఎంత, ఆహాబ్ ఎంత? మెరుపు వచ్చినప్పుడు మెరుపు ముందు వాళ్ళెంత, గాలి ముందు వాళ్ళెంత, భూకంపం ముందు వాళ్ళెంత అని కంపేర్ చేసుకునే, దేవా ఈ గాలి ముందు వాళ్ళు నిలబడలేరు, భూకంపం ముందు వాళ్ళు నిలబడలేరు, ఇదిగో మెరుపు ముందు వాళ్ళు నేను నిలబడుతున్నాను ప్రభువా నీ పక్షం, ఎందుకంటే నువ్వు భూమిని శాసించగల దేవుడు అని ధైర్యం తెచ్చుకుంటాడేమో అని దేవుడు ఇన్ని ఈవెంట్లు చేస్తే మొత్తం చూసి అన్నాడట. మళ్ళీ కథ మొదటికొచ్చి, నేను ఒక్కడనే బతుకున్నాను ప్రభువా, అందరూ బాగానే ఉన్నారు ప్రభువా, నాకు ఒక్కడికే రోసం ఉంది ప్రభువా, ఎవ్వరికీ రోసం లేదు ప్రభువా, నన్ను చంపేస్తానన్నారు ప్రభువా 24 గంటల్లో, అందుకే పరిగెడుతున్నాను ప్రభువా అంటే పరలోక సింహాసనం మీద దేవుడు ఫీలింగ్ ఏముంటుందో ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అయ్యో ఏలియా, శ్రమ దినాన్న కృంగిపోయావు, చేతగాని మాటలు నీ నోటంట వచ్చేస్తావు. నువ్వు అక్కడే ఉన్నావని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకా బయలునకు మోకాల్లోనని వారు నాకు చాలామంది ఉన్నారు. ఏలియా
నీకు అర్థం అవ్వట్లేదు. నీ భయం చేతగాని మాటలు వచ్చేస్తున్నాయి నీ నోటంట. నీ భయం గతాన్ని మర్చిపోతుంది. నీ భయం కళ్ళ ముందు అద్భుతాలు కనబడుతున్నా చూడలేకపోతున్నావు. నేను చేతగాను అని చేసి ఇలా మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, సరే ఇంక లాస్ట్గా ఓ పని చేయి, వెళ్ళి అక్కడ ఒక రాజు ఉన్నాడు యోధా దేశంలో, అతనికి పట్టాభిషేకం చేసి ఇక లాస్ట్గా నువ్వు మినిస్ట్రీ చేయలో నాకు అర్థమైపోయింది. ఒక కుర్రోడు రెడీగా అక్కడ రగిలిపోతున్నాడు. ఆ కుర్రోడి పేరు ఎలీషా. నీ దుప్పటి, నీ నీళ్ళ తిత్తే, నీ పరిచర్య కావలసిన నువ్వేవైతే వాడావో దేవుడు నిన్ను పిలుస్తున్నాడనడానికి గుర్తుగా, పట్టాభిషేకానికి, సేవకి పట్టాభిషేకానికి గుర్తుగా నీ దుప్పటి తీసి అతని మీద కప్పే. ఒక గొప్ప సేవకుడు, ఒక గొప్ప దైవజనుడు, ఒక సవాలుకి మారిపోయిన వాడు, సహనానికి మారిపోయిన వాడు ఎందుకు ఆయన సేవని ఇలా ముగించేస్తున్నాడంటే కారణం భయపడిపోయాడు. భయపడిపోయామనుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, చేతగానులు అయిపోతాం. ఏం అవదండి, అలా నిలబడాలంతే. మహా అయితే గుర్తుపెట్టుకోండి, చెప్పండి, ప్రాణం పోతుంది. ఈ యూనివర్స్లో ఉనుకుండదేమో కానీ మరొక యూనివర్స్లో మనం బతికే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా చచ్చిపోతాం. ఆ చచ్చిపోయేది మంచం బట్టి మోసం అయిపోయి చచ్చిపోయే కన్నా వయసు అయిపోయాక అయ్యే కదా మన తంత్రాలన్నీ. అలా చనిపోయే కన్నా ఒక మంచి పౌరుషంగా చనిపోతే ఎంత బాగుంటుందండి. ఏలే గారు చనిపోతారు, సరే ఆ అబ్బాయికి ఇచ్చే. ఎలీషా ఎలాంటి టైంలో నిలబడ్డాడు తెలుసా? ఆహాబు కత్తి తిప్పుతున్న టైంలో ఎలీషా నిలబడ్డాడు. యెజబెలు పౌరుషంగా మాటలు చెబుతున్నప్పుడు ఎలీషా నిలబడ్డాడు. ఎలీషాకు అర్థమైంది, అటు ఇటున్న వారు పొగరగా మాట్లాడుతున్నాడు. ఏలియా దుప్పట తీసి ఆ దుప్పట తిప్పి ఆ యోర్దాన్ నది మీద ఎలీషా తిరగేసి కొడితే యోర్దాన్ నది ఏమైందట? పాయలు అయిపోయిందంట. ఏలియా కన్నా 2 పాలు ఆత్మని ఎలీషా పొందుకున్నాడట. నాకు విచిత్రంగా అనిపించేది, ఏలియా ఎందుకు ఇలా అయిపోయాడంటే తన గతంలో తనకు దేవుడు చేసిన కార్యాలు, చెప్పండి, జ్ఞాపకం చేసుకోలేకపోతాడు. నీకు ధైర్యం కావాలా? నువ్వు గుర్తుపెట్టుకో, నీకు ధైర్యం కావాలా? ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నీకు ఏదైనా శ్రమ ఉంటే, నీకు ధైర్యం రావాలంటే ఇంతకుముందు నీ లైఫ్లో దేవుడు ఏదో చేసుంటాడు, జ్ఞాపకం చేసుకో. అది జ్ఞాపకం చేసుకుని ఈరోజు జ్ఞాపకం పెట్టుకో. ఆ రోజు అద్భుతం చేసిన దేవుడు ఈరోజు కూడా అద్భుతం చేస్తాడని ధైర్యం తెచ్చుకో, నిలబడగలవు. ఆ రోజు బతికించిన దేవుడు ఈరోజు కూడా నిన్ను బతికిస్తాడని నమ్ము, నువ్వు బతికేయగలవు. లేకపోతే శ్రమ దినాన్ని కృంగిపోయావో మన బతకడం చేత కాదు, చేతగానం అయిపోతాం. వానపాములు కూడా లెగిసి మన మీద పడగిప్పి, వానపాములు అంటే ఏంటనకండి, అదొక రూపకాలంకారం. వానపాములు కూడా మన మీద పడగిప్పుతాయి, గుర్తుపెట్టుకో. ధైర్యంగా నిలబడు. ఏం జరిగినా యెహోవా ఉన్నాడని చూడు, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. తర్వాత విషయం మనకు కనబడుతుంది. ఇలాంటి టైంలో దేవుడు ఒక మాట చెబుతాడు, ఏలియా లేచి భోజనం చేసి నీకు మాట చెప్తున్నాను, నీ శక్తికి మించిన 7వ వచనం, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు సిద్ధముగా బయలుదేరు. దేవుడు ఎప్పుడు మనకేం చెప్తాడు తెలుసా? ఇంక అయిపోయింది నా లైఫ్ అనుకోకు. లేచి నిలబడి భోజనం చేయి. కాళ్ళు దగ్గరకు ముడుచుకుని నేను అన్నం తిన్నాను అనుకో, ధైర్యం తెచ్చుకో, భోజనం చేయి. శక్తికి మించిన ప్రయాణం నీ జీవితంలో ఉందని మాత్రం మర్చిపోకు, ధైర్యం తెచ్చుకో. మాకు అప్పులు అయిపోయాయండి, మాకు రోగాలు వచ్చేసేయండి, మాకు సమస్యలు వచ్చేసేయండి, మమ్మల్ని అందరినీ రకరకాలని అన్నయ్యండి. లేచి నిలబడండి, ప్రశాంతంగా వండుకున్న గుప్పుడు మెతుకులు తినండి, భోజనం చేసి బలం తెచ్చుకోండి. శక్తికి మించిన జీవిత ప్రయాణం నీకు ఉందని ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఆ రోజు ఆదరించిన దేవుడు ఈరోజు కూడా ఆదరిస్తాడు. ఏలియా నీకు నాకు చూపిస్తున్నాడు, ఏలియా నీకు నాకు చెప్తున్నాడు, దేవా నన్నేం చేయమంట ప్రభు అంటే, ఇంక నువ్వేం చేయలేవు, నీకు మరణాపేక్ష వచ్చేసింది. నీకు మాట చెప్తున్నాను, నీకు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది. ఆ అబ్బాయికి పోస్టింగ్ డిసైడ్ అయిపోయింది. ఆ అబ్బాయి పేరు ఎలీషా. ఆ ఎలీషా గారు 12 అరకల మధ్య ఆ ఎకరాలు దున్నుతున్న కుర్రాడు, ఆ ఎకరాలు దున్నుతున్నప్పుడు ఎడ్లు తీసుకొచ్చాడు, ఆ ఎడ్లను వధించేశాడు, ఆ బండికి కాల్చేశాడు, అందరికీ భోజనాలు పెట్టేశాడు. సేవకి వెళుతున్నాను ఎగురుకుంటూ సేవలోకి వచ్చేసాడు. ఒకరోజు దేవుడు ఈరోజు నీతో మాట్లాడితే,
ఇంక నాకు అయ్యి ఉన్నాయి శ్రమలను ఎవరికి చెప్పకండి, ఇంక క్యాసెట్లు ఎవరికి వేయకండి, వద్దు ఇంకా ఎవరికి చెప్పకండి. మనం సైలెంట్గా దేవుడి మీద అనుకుందాం, దేవుని వైపు చూద్దాం. దేవా, మా అమ్మ గర్భం నుంచి ఈ రోజు వరకు నన్ను కాపాడు, ఈ రోజుకి నన్ను సజీవుల లెక్కల్లో ఉంచావు, ఎంతకన్నా అద్భుతం ఏం కావాలయ్యా? ఈ రోజుకి నన్ను బతుకుండించావంటే నా మీద ఇంకా నీ సంకల్పం పనిచేస్తుందని అర్థం. నీ వైపు చూస్తున్నాను. ఆ రోజున్న దేవుడివి, ఈ రోజు ఉంటావు, ఈ రోజున్న దేవుడివి. నేను చనిపోయేంత వరకు ఎల్లకాలం నా చేయి పట్టుకుని ఉంటావని ఎవరైతే చూడగలుగుతారో నీ శ్రమలలో నీకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు ప్రశ్నలు వస్తాయిగా, బతకాలని ఆశ ఉంది, ఎవరి కోసం బతకాలని ప్రశ్న వస్తే నేను దానికి జవాబు చెప్తున్నాను, నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు బతుకు. జీవించాలన్న ఆశ ఉంది, అనేక కార్యాలు చేయాలని ఆశ ఉంది. ఎవరి కోసం చేయాలి, ఎవరి కోసం సంపాదించాలి అంటే నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్న నీ ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు కార్యములు చేయి. నేను నిలబెట్టిన దేవుడు వైపు నేరుగా చూడు, దేవుడు నిన్ను పోషించి బలపరచు.